మేమైతే ఇప్పుడు గాలికొండలో ఉన్నటువంటి వ్యూ పాయింట్ ఆపోజిట్ ఉన్న కొండలు అయితే ఉన్నాం చూడండి. ఆ వ్యూ పాయింట్ నుంచి బాగా ట్రాఫిక్ అయితే పెరిగినట్టుంది. కాఫీ ప్లాంటేషన్ వుడెన్ బ్రిడ్జ్ దగ్గరకి అయితే ఉన్నాము. ఇప్పుడు ట్రైబల్ మ్యూజియం దగ్గరికి అయితే వస్తాము. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈ రోజు నేను నిర్మల కలిసి అరకు అయితే వెళ్తా ఉన్నాము. ఈ రోజు అయితే అరకులో చూడాల్సినటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అయితే చూపిస్తాము. అన్ని కాదు, కొన్ని చూపిస్తాము. కాఫీ ప్లాంటేషన్, వుడెన్ బ్రిడ్జ్, అలానే ట్రైబల్ మ్యూజియం, పద్మపురం గార్డెన్ అన్ని కూడా మీకు అయితే చూపించడం జరుగుతుంది. ఈ రోజు అయితే అక్కడికి వెళ్దాము. వెళ్ళాక అవన్నీ కూడా చూపిస్తాము. ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడైతే వెళ్ళేది కూడా చిన్నగా మంచి లొకేషన్స్ ఉంటే అవన్నీ కూడా మీకైతే చూపిస్తాము. ఇప్పుడైతే బయలుదేరదాం పదండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము మా ఊరి నుంచి మేమైతే అరకు అయితే బయలుదేరాము. దాదాపుగా దగ్గరికి ఇక్కడ నుంచి అరకు వేలు అయితే మా ఊరు నుంచి దగ్గరికి ఒక 30 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. వెళ్ళేదంతా కూడా ఈ రోజు అయితే మీకు చూపిస్తాం. మేము ఈ వీడియో అయితే కనుక ఆదివారం అయితే షూట్ చేస్తున్నాము. సిటీలో ఉన్న మన వాళ్ళు అయితే కనుక ఇక్కడ అరకు చూడడానికి వస్తుంటారు కదా, చాలా ట్రాఫిక్ అనేది ఉంటుంది. సరే, నెమ్మదిగా మంచిగా నిదానంగా అయితే వెళ్దాము. వెళ్ళేదంతా కూడా మీకు అయితే చూపిస్తాము. ఇప్పుడైతే బయలుదేరి అరకు అయితే వెళ్దాం ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు గాలికొండలో ఉన్నటువంటి వ్యూ పాయింట్ ఆపోజిట్ ఉన్న కొండలు అయితే ఉన్నాం చూడండి. ఇక్కడైతే ఆ యొక్క వ్యూ పాయింట్ అయితే ఉంటది. ఇక్కడ నుండి చూసినా సరే సేమ్ వ్యూ పాయింట్ నుండి చూసినట్టు ఉంటది అన్నమాట. ఇక్కడ నుంచి చూస్తుంటే చిన్న ఊర్లు అక్కడక్కడ చాలా చక్కగా కనిపిస్తున్నాయి. అక్కడ నుంచి చూసినా ఇక్కడ నుంచి చూసినా చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూడండి, చాలా చక్కగా ఉన్నాయి. అక్కడ పెద్ద కొండలు, చిన్న ఊర్లు చాలా చక్కగా కనిపిస్తున్నాయి అనమాట. ఈ స్క్రీన్ లో మీకు కొద్దిగా కనిపించకపోవచ్చు కెమెరాలో, కానీ అక్కడక్కడైతే ఆ ఊర్లో అయితే కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా, చిన్న ఊర్లు ఉన్నాయి, కెమెరాలో కనిపించకపోవచ్చు. బాగున్నాయి. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా కొండలన్నీ కూడాను. ఈ రోజు కొద్దిగా ఎండగా ఉంది కనుక కొద్దిగా బాగా వైట్ గా కనిపిస్తుంది. ఇప్పుడైతే మనము బయలుదేరదాం. ఇంకా ముందుకెళ్ళేసి ఆ యొక్క వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూడండి, బళ్ళు అయితే మొత్తం జామ్ అయిపోయాయి. ముందున వ్యూ పాయింట్ అయితే ఉంది కదా, ఆ యొక్క వ్యూ పాయింట్ నుంచి బాగా ట్రాఫిక్ అయితే పెరిగినట్టుంది. మేమైతే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాము. ఆ ముందటి వరకు చూడండి ఇంకా అలానే ఉన్నాయి బళ్ళు అయితే అదంతా కూడా ఫ్రెండ్స్. మేమైతే ప్రస్తుతానికి కాఫీ ప్లాంటేషన్ వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే ఉన్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే బాగా హెవీ ఫ్లోటింగ్ ఉందని చెప్పేసి దగ్గరికి ఒక 3 గంటల పాటు అయితే ఆఫీసర్ అనమాట. ఈరోజు బాగా రద్దీ ఎక్కువగా ఉందనేసి సో మేమైతే ఇక్కడ లోపలికి వెళ్దామనేసి అనుకున్నాము. ఇప్పుడైతే దగ్గరికి 2 గంటలు కావస్తుంది. ఇంకా సాయంత్రం వీలవుతే సాయంత్రం తీస్తారు, లేదంటే లేదని అన్నారు. సో చూద్దాము. ఒకవేళ రిటర్న్లు ఏమైనా ఉంటే ఒకవేళ మీకు చూపిస్తాము. చూస్తున్నారు కదా, బళ్ళు కూడా చాలా ట్రాఫిక్ అయితే బాగా పెరిగిపోయింది అనమాట. సో చేసేది ఏం లేదు, మనమైతే కనుక ఇక్కడ నుంచి అరకు వేలు అయితే బయలుదేరుదాము. అరకులో చూడాల్సినటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకైతే చూపిస్తాము. ఇక్కడైతే మంచిగా చూపిద్దాం అనుకున్నాం. మీ యొక్క వుడెన్ బ్రిడ్జ్ అనేది రీసెంట్ గానే స్టార్ట్ చేస్తారు కదా, సో బాగుంటుంది అనేసి అనుకున్నాం. మేము కూడా ఇప్పటి వరకు చూడలేదు. మన టీం వాళ్ళు అయితే వచ్చి చూసారు, కానీ నేనైతే రాలేదనమాట. ఫస్ట్ టైం మా ఫ్యామిలీతో నేను వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాక ఆ యొక్క వుడెన్ బ్రిడ్జ్ అనేది ఉంటుంది చూడండి. ఇక్కడ కూడా చాలా అందంగా వెల్కమ్ పలకడానికి అయితే మంచిగా ఈ దూరబంధంలాగా అయితే తయారు చేశారు చూడండి. ఇదంతా కూడాను ఆ పైన కనిపిస్తుండొచ్చు ఈ మధ్యలో మీకు. ఇదనమాట వుడెన్ బ్రిడ్జ్. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళలేదు, ఉంటే కనుక మీకు చూపించాల్సింది. ఆ బ్రిడ్జ్ అంతా కూడా బాగా ఫ్లోటింగ్ అయితే ఎక్కువైపోయిందట. సో అందుకని చెప్పేసి లోపలికైతే తీసుకెళ్ళట్లేదు. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా ఆ యొక్క ముందర ట్రాఫిక్ అంతా కూడా బాగా ఎక్కువైంది. అందుకని చెప్పేసి పోలీస్ వాళ్ళు కూడా వచ్చి కొద్దిగా చెప్పడం వలన యొక్క లోపల కూడా వెళ్ళలేదు. ఇదంతా కూడా చూడండి, అంతా అస్వర్ వరకు బాగా ట్రాఫిక్ అయితే. మేము అనంతగిరి నుంచి ఇక్కడ రావడానికి దగ్గరికి ఒక 2 గంటల టైం అయితే పట్టిందనమాట. ఇది ఇప్పుడైతే అరకు వెళ్దాం. అరకు వెళ్ళిన తర్వాత మీకైతే చూపిస్తాం పదండి ఫ్రెండ్స్. ఈరోజు ఆదివారం కనుక సుంకరమెట్టలో సంత అయితే జరుగుద్ది, మా యొక్క ట్రైబల్ మార్కెట్ అనమాట. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉంది. చాలా జనాలు అయితే వచ్చిన్నారు. కొద్దిగా పెద్ద సంతగానే కూడుద్ది. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మార్కెట్ అన్నమాట. చాలా పెద్దగానే జరుగుద్ది ఇక్కడ. సంత అనేది ఆదివారం రోజు జరుగుద్ది. ఉదయం 9 నుంచి స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 4-5 గంటల వరకు అయితే ఉంటుంది. ఇంకా పైన అక్కడికి వెళ్తే కనుక అటుపక్క కూడా సంత అయితే జరుగుతుంటుంది పెద్దగానే. మేమైతే అరకు ట్రైబల్ మ్యూజియం దగ్గరికి అయితే వస్తాము. ఇక్కడ ఉన్నాం ఆల్రెడీ, టికెట్ కూడా తీసుకున్నాం. నిర్మల్ అయితే పట్టింది. లోపలికి వెళ్దాము. మూడమ్మా ఎంట్రీలోనే చూడండి ఈ యొక్క బోటింగ్ అయితే ఉంటుంది అనమాట. బోట్ షికార్ చేసేది ఆ శివారి నుంచి పట్టింది. ఇదిగో ఇదంతా కూడాను
బోట్లు అయితే అక్కడ ఉన్నాయి. ఈ రోజు అయితే ఎవరు లేరు అనుకుంటా బోట్ చేసేవాళ్ళు, అది బోటింగ్కి. సో ముందుగా అయితే వెళ్దాం. నిర్మల అయితే వెళ్ళిపోతుంది ముందుగానే. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మధ్యలో ఉంది చూడండి, అక్కడ నుంచి పట్టింది ఈ వెనకాల అనమాట, ఇలా వచ్చింది జిప్ లైన్. ఇదంతా కూడాను ఇక్కడైతే ఉంది చూడండి, ఇదైతే జిప్ లైన్ ఇక్కడ ఉంది. పక్కనే నుంచి కొన్ని యాక్టివిటీస్ అయితే ఉంటున్నాయి చూడండి. ఇక్కడ నాకైతే నోరు తిరగట్లేదు. ల్యాడర్ వాక్ అంట, తర్వాత ఏమంచిది ఇక్కడ బాగానే యాక్టివిటీస్ అయితే జరుగుతాయి. ఈరోజు ఆదివారంగానే వాళ్ళైతే చేయట్లేదు, వాళ్ళైతే ముందుకైతే వెళ్తున్నారు. ఫ్రెండ్స్ ఇలా వెళ్తా అనమాట, తిన్నగా మ్యూజియంకి వెళ్ళవచ్చు. చూడండి పైన మంచిగా చల్లగా ఉంది. ఇక్కడ బాదం చెట్లు అయితే వేస్తున్నారు. సైడ్ నుంచి ఏమంచి చిన్నగా ఫ్లవర్ చెట్లు, మొక్కలు అవన్నీ అయితే ఉన్నాయి. ముందుకు వెళ్దాం. మ్యూజియంకి వెళ్ళిన తర్వాత మీకైతే చూపిస్తాం. ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే జీలుగ చెట్టు. మా యొక్క గిరిజనులు అయితే కనుక ఈ విధంగా కళ్ళు దించిన తర్వాత చూడండి తీసుకొచ్చి ఈ విధంగా అయితే పంచుతారు, ఈ విధంగా అయితే తాగిస్తారు అనమాట. చూడండి ఫ్రెండ్స్ మేమైతే దగ్గరికి వస్తాము. ఈ యొక్క మ్యూజియం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత మీకైతే అంత కూడా చూపిస్తాం. చూడండి మ్యూజియం బయట నుంచి అయితే కనుక ఈ విధంగా ఉంటుంది. అందరు చూసే ఉంటారు యూట్యూబ్లలో. తర్వాత మంచి ఇక్కడ అరకు వచ్చినప్పుడు అంతా కూడా మీరైతే చూస్తారు కదా. మ్యూజియం అయితే కనుక ఈ విధంగా అయితే ఉంటుంది. నిర్మల అయితే ముందే వెళ్తుంది, పదండి. ఎంట్రా అన్నమాట, ఇటు నుంచే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఎంట్రన్స్లోనే ఈ విధంగా ఆదివాసీ దేవాలయం అనేసి ఒక గుడిలాగా ఉంటుంది అనమాట. పుట్టని పరిసర అనమాట. చూడండి ఇది పైన పందిరి, ఈరోజు నిన్న చేసినట్టున్నారు ఆ పందిరి కూడా, బాగుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ రాగానే చూడండి మామూలు అయితే మొదటిగా ఏ విధంగా వేట చేసేవారు అనేది ఇక్కడైతే మీకు కనిపిస్తుండొచ్చు. ఇక్కడైతే విల్లు ఉంది. తర్వాత మంచి అక్కడ కూడా ఒక ఏంటంటారు, మేమైతే కేట్ల బ్రాండ్స్ అంటాం. అతను పట్టున్నది వేటకు వాడేటటువంటి పనిముట్లు అయితే ఉంటాయి చూడండి. ఇక్కడ ఆయుధాలు ఇక్కడైతే ఉన్నాయి. బల్లెం అంటారు. తర్వాత మంచి విల్లు బద్దలు ఉన్నాయి. తర్వాత మంచి అక్కడ అన్ని కూడా రాసి ఉన్నారు ఈ విధంగా. అదండి పదమ్మా, ఎలాగుంది ఇక్కడ? చాలా విచిత్రంగా ఉంది, బాగానే ఉంది. చూస్తున్నారు కదా, ఇదిగో ఇక్కడైతే కనుక మామూలు కూడా ఈ విధంగా వేట చేస్తున్నట్టు ఈ విధంగా చూపిస్తున్నారు. బల్లెం పట్టుకొని ఏదో జంతువుని ఆ విధంగా వేటాడుతున్నట్టుగా, ఒక విల్లుబత పట్టి ఏదో పక్షినో లేకపోతే జంతువునో ఏదో వేటాడుతున్నట్టుగా ఈ విధంగా అయితే చూపిస్తున్నారు. ఇక్కడైతే చూడండి ఇదేం తలకాయమా? జింకనా ఇంకేంటా మాకైతే తెలియదు. కామెంట్ చేయండి తెలుసుంటే కనుక. రండి ఒకసారి ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఎలా ఉన్నాయి చూడండి. వేట చేసిన తర్వాత అయితే కనుక ఊరికి తీసుకొచ్చినప్పుడు ఈ విధంగా మోసుకొని వస్తారనమాట. డప్పులు కొట్టి ఆ పెద్ద పండగలాగా చేసుకొని తీసుకొస్తారు. ఇది ఒక పెద్ద పండుగ అనేసి అంటారు. మేమైతే లోపల వెళ్ళడానికి అవ్వదేమో, లోపలే వెళ్ళడానికి అవ్వదమ్మా, మామూలు బయట నుంచి చూడడానికే. గ్లాస్ ఉంది చూస్తున్నా కదా, ఇదిగో ఇక్కడ చూడండి. ఇదిగో ఆ యొక్క అడవి దున్న కొమ్ములంట ఈ విధంగా ఉన్నాయి అన్నీ కూడాను. వేట కుక్కలు ఇవన్నీ కూడా చూడండి. ఇది ముందుకు వెళ్దాం ఒకసారి. ఏడ్ చేస్తుంది ఇక్కడ రాగులు అక్కడ తెలియదు, అది చేస్తున్నారు. ఇక్కడ దానం దంచుతున్నారు అన్నమాట. వడ్ల అవన్నీ కూడా ఈ విధంగా దంచుతున్నారు. అవన్నీ కూడాను మేమైతే కోళ్ళు అని అంటాం. రోకలినా? రోకలు అయితే ఉన్నాయి చూడండి. ఇది ఇక్కడ ప్రతిదానికి కూడా ఒక పేరు అయితే రాసి పెట్టుతున్నారు ఇక్కడ. అది చాటల తర్వాత నుంచి తిరిగాలి, వెదురు బుట్టలు అవన్నీ కూడా ఈ విధంగా చేస్తున్నారు. పద ముందుకెళ్దాం పద. ఇంకేమన్నీ ఉన్నాయో చాలా వింత వింతలుగా ఉంటాయి. ఏట్మా చేపలు పట్ట జాలర్లు ఇక్కడ చూడండి. మా యొక్క జాలర్లు అయితే ఉన్నారు ఇక్కడ. బుట్టలు అవన్నీ కూడాను. ఈ పద్ధతిలో అయితే ఇప్పుడు ఎవరంతగా పట్టట్లేదు. ఏమైనా బుట్టలు పట్టుకొని వచ్చి ఇలాగైతే పట్టేది. మామూలు వలలు అయితే వాడుతుంటారు, కానీ ఇలాంటి బుట్టలు ఉన్నాయి కదా మా ప్రాంతంలో అయితే అంతగా వాడట్లేదు అనుకుంటారు నాకు తెలిసి అయితే. చూడండి పద పద. నిర్మల అయితే మంచిగా చూసుకుంటూ వెళ్తుంది. అర్థం కావట్లేదు. ఒకసారి చూడు అక్కడ అవి వెదురు కొమ్ములు కోస్తుంది. వెదురు కొమ్ములు తీసుకొచ్చిన తర్వాత కూర కోసం విధంగా అయితే కోస్తారు. మీకు చూపిస్తాను చూడండి. అది అక్కడ అమ్మ అయితే కోస్తున్నట్టుగా మీకు అయితే చూపిస్తుంది. అక్కడ వంట చేస్తున్నట్టుగా, పెద్ద అయిన మనిషి ఏదో కర్రలు పట్టుకొని వస్తున్నట్టుగా. ఇదిగో చూడండి. ఇక్కడైతే కానీ కోళ్ళ గూడు ఉంటాయి కదా, కోళ్ళు గుడ్లు పెట్టేవి, ఆ గూడు అనమాట. ఈ విధంగా చేసి మా వాళ్ళైతే ఇప్పుడు కొన్ని ఇలాగే చేస్తారు. ఇదనమాట. అదండి ముందుకు వెళ్తాము. ఇక్కడైతే కొన్ని ఆనపకాయలు అయితే ఉన్నాయి, పండిపోయినాయి. నిర్మల అయితే చూసుకుంటూ వెళ్తుంది. నిర్మల అయితే ఇది ఫస్ట్ టైం అనుకుంటాను నాకైతే. నేను ఇప్పుడు తీసుకురాలేదు, ఏమో వాళ్ళ అమ్మ వాళ్ళతో ఏమైనా వచ్చిందేమో. ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చాయమ్మా? లేదు.
ఫస్ట్ టైం నిర్మలకు కూడాను. ఇక్కడైతే కనుక పూజ గది అవన్నీ కూడా ఉంటాయి చూడండి. ఇది పదమ్మా, మీరు ఈ అరకులు వచ్చి ఇవన్నీ కూడా చూస్తుంటారు. ఇవన్నీ కూడా కొన్ని అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇక్కడ చేస్తున్నారు ఏటిమా ఇక్కడ చేస్తున్నారు. ఇంకా రండి చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఉన్నాయి, చాలా విచిత్రంగా ఉన్నాయి. చాలా రకాలు అయితే ఉన్నాయి. పెద్దగానే చెక్ చేస్తున్నారు. వాడని చేయట్లేదు, ఎక్కడ ఉన్నాయి ఇస్తారేమో అడుగుదాం. ఇక్కడ ఇవ్వరమ్మా, మనం కొనుక్కోవాలి బయట కలిసి. బుట్టలు కూడా ఉన్నాయి, చూసారు కదా, చాలానే ఉన్నాయి. ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవన్నీ అడ్డాకులతో తయారు చేసినటువంటి ఒక తొడుగు. వర్షం వచ్చినప్పుడు ఈ విధంగా మామూలు అయితే పెట్టుకునేవాడు. ఇంకా తాటాకులతో నుంచి అవన్నీ కూడా ఈ విధంగా పెట్టున్నారు. ఒకప్పుడైతే ఇవన్నీ వాడేవారు. ఇప్పుడు రాను రాను కాలం అభివృద్ధి చెందుతుంది కనుక కొన్ని అయితే మర్చిపోతున్నారు మా వాళ్ళు కూడా. చూడండి, ఇది చాలా బాగుంది. బంధువులు ఎదురెదురు పడినప్పుడు ఈ విధంగా అయితే నమస్కారాలు అయితే చేసుకుంటారు మా వాళ్ళు. ఇంకా వంటలు చేస్తున్నారు. రాగి పిట్టు అంటే రాగి బూందీ. మనం రాగి పిట్టు చేసుకుంటాం కదమ్మా, అదే. ఇక్కడ మంచి కూర్చున్నాడు ఒకడు. ఈ విధంగా అయితే జరుగుతుంది. 10 మందికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే కనుక సంక్రాంతి పండుగకి మామూలు అయితే బుడ్డి అయితే తేలుతారనమాట. ఆ పండుగ అవుతున్నప్పుడు ఈ విధంగా రంగులు పూసుకుంటూ, ఈ విధంగా డప్పులు కొట్టుకొని ఊరికి వెళ్ళేసి ఈ విధంగా నాట్యం ఆడుతూ అడుగుతారనమాట. ఆ ఇంట్లో ఉన్నది ఏదైతే వాళ్ళు కలిగి ఉంటారో అదైతే వారికి ఎంత కొంత ఇస్తారనమాట. డబ్బులు అంటే డబ్బులు, గింజ అంటే గింజ, అంటే ధాన్యము, వరి, తర్వాత మంచి రాగులు, సోళ్ళు అవన్నీ కూడా ఇస్తుంటారు ఫ్రెండ్స్. ఇక్కడైతే పండగకి చూడండి, సంక్రాంతి పండుగ అప్పుడైతే ఈ విధంగా మా వాళ్ళు నాట్యాలు ఆడుతుంటారు. తర్వాత మంచి డప్పులు అవన్నీ కొడుతుంటారు. ఇచ్చేయి, మీ దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేయమ్మా. ఇప్పుడు పైకి వెళ్ళాలి, పద. ఇప్పుడు రండి పైకి వెళ్దాం. పైకి ఏమైనా చూద్దాం. పద. ఇక్కడే టైం అయ్యేలా ఉందమ్మా మనకి. ఆ పద్మపురం అవన్నీ చూపించడానికి అవ్వదేమో, ఇంకా టైం అయిపోయింది. ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు. బాగా టైం అయితే అయింది కదా. ఇటు కదా, ఇటు కదండి. ఇదిగో పైన అయితే కొద్దిగా చిన్నగానే ఉంటుంది, కిందనైతే కొద్దిగా ఎక్కువగా చూపిస్తారు. కానీ ఇక్కడ చూడండి, పుట్టగొడుగులు. ఇవి పుట్టగొడుగులా? ఇక్కడ ఉన్నాయి చూడండి, చాలా ఎక్కువగా తేలున్నాయి. తీసుకో నిర్మ, కొన్ని తీసుకో, వంట చేసి ఇంటికి పట్టు. ఇక్కడ చూడండి, అడ్డకాయలు, తర్వాత మంచి రామ ఫలాలు, చీత ఫలాలు అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. తేనె మా వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు అనేది, కర్ర తేనె, అవన్నీ పెద్ద తేనెలు అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇక్కడైతే కనుక అన్ని రకాలు అయితే పెట్టున్నారు చూడండి, బాగున్నాయి అన్నీ. ఇక్కడ చూడండి, అరకని సరిగ్గా పచ్చని కొండలు కదా, ఆ పచ్చని కొండల నడుమ మా యొక్క గిరిజన సంత ఏ విధంగా జరుగుతుందో ఇక్కడైతే మీకు చూపిస్తున్నారు. అనేక రకాలైనటువంటి కూరగాయలు పండించినవి, తర్వాత నుంచి ఇక్కడ చూడండి మేము పండించినటువంటి దినుసులన్నీ కూడా, పప్పు దినుసులు అవన్నీ కూడాను ఇక్కడైతే పెట్టున్నారు. సంతల్లో అమ్మేవన్నమాట. చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా. ఇది జీరికల్లా, ఇది జీలుపు కల్లా. అదే మీరు ఫస్ట్లో చూసారు కదా, స్టార్టింగ్లోనే చూపించారు కదా, అదనమాట. జీలుకల్లు అయితే ఈ విధంగా పెట్టి అమ్ముతుంటారు సంతల్లో తీసుకొచ్చి. ఇంకొందమ్మా, ఇక్కడ ఉంది. ఇక్కడైతే కనుక పెద్ద అయిన వాళ్ళు ఏదో చేస్తున్నారు ఇక్కడ. ఆవులకి, తర్వాత మంచి మేకలకు ఉంటాయి కదా కన్నెలు, అవి అయితే తయారు చేస్తున్నారు చూడండి. ఈ విధంగా అడ్డతాళ్ళు, తర్వాత మంచి వరిగడ్డి ఉంటుంది కదా, దాంతో తయారు చేస్తారు. ఇక్కడ మంచి పెద్దమ్మ చూడండి, ఈ యొక్క వరి అయితే చెరుగుతుంది. ఈ విధంగా సామలు ఉన్నాయి ఇక్కడ శివార్లు చూడండి. సామలు అయితే కట్టేసి విధంగా పెట్టున్నారు. అంతేనమ్మా? సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే ఇంకొకటి ఉంది చూడండి. ఇక్కడ చూడండి, మామూలు అయితే పూర్వకాలంలో ఈ విధంగా తాండ్ర అయితే తీసేవాళ్ళు, మామిడి తాండ్ర. ఈ మధ్యన ఒక కర్ర ఉంటుంది చూడండి, ఇది మామిడి తాండ్ర తయారు చేసే రోకలంట. ఈ విధంగా ఉంది. పెద్ద కర్రని కింద వరకు తొలిసిన తర్వాత చిన్న రంధ్రంలో చేస్తారు కదా, అందులో ఆ టెంకలు అవన్నీ పెట్టి దంచేవాళ్ళు అనమాట. కిందకి జ్యూస్ మొత్తం వచ్చేది, అది తీసుకెళ్ళి తాండ్ర అయితే తయారు చేసేవాళ్ళు. ఇంకొందా పెళ్లి చేసేది నేను అయిపోయింది అనుకున్నాను చూడండి. ఇక్కడైతే కనుక మా యొక్క గిరిజన ప్రాంతంలో ఈ యొక్క గిరిజన పద్ధతిలో ఏ విధంగా పెళ్లి జరుగుతుంది ఇక్కడైతే చూపిస్తున్నారు చూడండి. 4 మూలల్లో ఈ విధంగా కుండలు అయితే కడతారు, దానికి ఒక లెక్క అనేది ఉంటుంది చూడండి. 11 కుండలు పెట్టేసి ఈ విధంగా అయితే 4 మూలల్లో ఒకేలా పెడతారు అనమాట. మధ్యలో చూడండి చిన్న కుండలు పెడతారు, అక్కడ పెట్టి పెళ్ళి అయితే చేస్తారు. కిందకి వెళ్ళిపోదాం. ఇది లాస్ట్ అనుకుంటే ఇప్పుడు, అంతేనా? అంతే, లాస్ట్ అయిపోయింది.
పదండి కిందకి వెళ్ళిన తర్వాత మిగతా కొన్ని అయితే మీకైతే చూపిస్తాము. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మేము మా చిన్నప్పుడులో మేము కూడా ఊటి నుంచి ఇలాగే నీళ్ళు బిందెల మీద బిందెలు పెట్టుకొని ఎలా వస్తాం అలాగనే ఉంది, రండి చూద్దాం. చూడండి ఇక్కడైతే చిన్న కొలం అయ్యో బాబు, ఇక్కడ ఒక తాబేలు దూరిపోయింది. చూడండి ఇదిగో కొంగలు అయితే ఈ విధంగా పెట్టున్నారు, బొమ్మలు అన్నమాట ఇవన్నీ కూడా. ఇక్కడైతే పెద్దమ్మ చూడండి ఏ విధంగా యొక్క బిందెల ఆ కుండలు అవన్నీ కూడా పట్టుకొని ఒక మనిషి పక్కన నిలబడినట్టే ఉంది నాకైతే ఇక్కడ. ఊగిపోతుంది, జాగ్రత్త పడిచేస్తావు చూడు, డబ్బులు కట్టేసి వెళ్తావు ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్ నా వెనకాల పెద్దగా ఇల్లులా కనిపిస్తుంది కదా, ఇంటి లోపలికి అయితే వెళ్దాము. ఆ లోపల ఏమేమి ఉన్నాయో మీకైతే చూపిస్తాను రండి. ఇక్కడ అంతగా లైట్స్ అయితే లేవు, చీకటిగానే ఉంది. బాబు ఇక్కడ ఇంత చీకటిగా ఉంది, ఇటు చూపించు. నాకైతే వాటి యొక్క పేర్లు కూడా అంతగా లేదు. చేపల ఎర అంటది ఇక్కడ ఒకటి ఉంది. తర్వాత నుంచి ఇలాగ రాము, ఇక్కడ నుంచి రా, ఇక్కడ నుంచి చూపించు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కొన్ని తూములు అంటాం మేమైతే, ఇవన్నీ గింజ పండించిన తర్వాత వరి కానీ లేకపోతే సోళ్ళు రాగులు అవన్నీ కూడా కొలచడానికి అవైతే ఉపయోగిస్తారు. ఇక్కడైతే చూడండి జంత అయితే ఉంది, అదనమాట తిరగాలి అది చెట్టు. మేము ఆ సామలు అవన్నీ కూడాను కొర్రలు అవన్నీ కూడా ఈ విధంగా చేసుకుంటాము. ఇక్కడ చూడండి కొన్ని రకాల కొన్ని ఇవైతే ఉన్నాయి, లైట్స్ అయితే వచ్చాయి. ఇక్కడైతే రోల్ ఉంది చూడండి, చెట్టుతో తయారు చేసిన రోలు. అక్కడ ఇది చూపించేది ఒకసారి. ఆ నూనె అవన్నీ కూడా తీసేవాళ్ళు, కానుగ నూనె, తర్వాత మంచి ఆముదపు నూనె అవన్నీ కూడా ఇలా తీసేవాళ్ళు. ఆ వెనకాల పెద్దగా చెక్కతో చెక్కినటువంటి ఒక పెద్ద గోళం లాగా అయితే కనిపిస్తుండొచ్చు మీకు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రామ పెద్ద నుంచి తప్పు చేసిన వాళ్ళని తీర్పు చెప్పేదన్నమాట. ఈ విధంగా కూర్చొని పెట్టి తీర్పు అయితే ఇస్తారు మాకాసి అయితే. ఈ విధంగా అయితే ఉంది. పక్కనే నుంచి చిన్న ఇల్లులాగా ఉంది. ఇవన్నీ కూడాను ధాన్యం తర్వాత నుంచి అవన్నీ కూడాను మామూలు నిల్వ చేసుకోవడానికి పెట్టుకున్నారు. అటు పక్క కూడా ఉన్నాయి చూడండి, అక్కడ కుండలు లాంటివి అన్నమాట, గోనెలు అవన్నీ. అదని బయటికి వెళ్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్ వెనకాల కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా వెళ్దాం రండి ఒకసారి. లోపల ఇంకేమేమి ఉన్నాయో మాకైతే తెలియదు, ఒకసారి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా యొక్క కొండల్లో దొరికేవన్నీ కూడా మేము పండించే పంటలంతా కూడా ఇక్కడైతే ఉన్నాయన్నమాట. మీకు ఏవైనా ఇంట్రెస్ట్గా అనిపిస్తే వాటిని చూస్తే మీకు గమనిస్తే మీకు తెలిస్తే కానీ కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి కొన్ని విత్తనాలు అయితే ఉన్నాయి, ఇక్కడ అనేక రకాల విత్తనాలు అయితే ఉన్నాయి, 1 2 కాదు, చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ నుంచి కొన్ని మిల్లెట్స్ అయితే పెట్టారు ఈ విధంగా, సామాలు, అరికేలు, తర్వాత మంచి సీత కొర్రలు అనేసి, అండు కొర్రలు అనేసి చాలా రకాలు అయితే ఉన్నాయి. ప్రతి దానికి పేర్లు రాసి అక్కడైతే పెట్టున్నారు ఈ విధంగా చూడండి. ఫ్రెండ్స్ యొక్క మ్యూజియం లోపల ఈ విధంగా అనేక రకాల సామాన్లు అయితే అమ్ముతుంటారు అనమాట. కుండలు, తర్వాత నుంచి అన్ని చెప్పుకోలేము, ఇంకా చాలా రకాలు ఉంటాయి. పిల్లలకి పెద్దవాళ్ళకి సంబంధించినవి, ఇంట్లో వాడేటటువంటి పనిముట్లు, తర్వాత నుంచి ఆ యొక్క గిన్నెలు లాంటివి అన్ని కూడా ఉంటాయి అనమాట. చూసారు కదా, మా బాబు కోసం బుల్లెట్ బండి. చాలా ఆస్తులు అమ్ముకోవాలి, లేదంటే నీదిన నాదొక కిడ్నీ అమ్ముకోవాలి అక్కడ. అంత పని చేయకండి. ఇక్కడ చూడండి హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా ఇక్కడ అయితే ఉన్నాయి. ఇది చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ లోపల, అవన్నీ చూపించలేము. ఇక్కడ ఉండేవి అక్కడ కూడా ఉంటాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బేంబస్తో తయారు చేసిన మెటీరియల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చాలానే ఉన్నాయి, చాలా రకాలు అయితే ఉన్నాయి. చూడండి చాలా బాగా చేస్తున్నారు ఇవన్నీ. ఇక్కడ కూడా ఇది చూడండి బేంబోస్తో తయారు చేసిన యొక్క జగ్గులు అయితే ఉన్నాయి. కొన్ని చెక్కలతో కొన్ని గరిటెలు అవన్నీ కూడా తయారు చేసినారు చూడండి. ఇవన్నీ కూడా మీకైతే తెలిసే ఉంటుంది, వీటి యొక్క పేర్లు అయితే నాకు అంతగా తెలియదు. చూడండి ఇవన్నీ రోల్ కర్రలు అవన్నీ, తర్వాత మంచి గరిటెలు అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా రకాలు అయితే ఉన్నాయి ఇవి. ఇందులో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పిల్లలు మంచి యొక్క బాల్ని అయితే ఒక గాలి నింపుతున్నారు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రోప్ సైక్లింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ జిప్ రోప్ ఉంది, తర్వాత మంచి రోప్ సైక్లింగ్ కూడా ఉంది. మనం స్టార్టింగ్ వచ్చినప్పుడు ఈ యొక్క బోట్ సికరింగ్ అయితే లేదు, అప్పుడు ఎవరు లేరు. ఇప్పుడైతే కనుక 2 బోట్లు అయితే ఇక్కడ తిరుగుతున్నాయి. ఆ శివారు కూడా ఉన్నారు చూడండి. ఇక్కడైతే నిర్మల వాళ్ళు ఉన్నారు. ఏం తీసుకుంటున్నావు? ఐస్ క్రీమ్ తిందాం. ఐస్ క్రీమ్ తింటారా? పదండి. ఏం తీసుకోరు ఇక్కడ? వద్దా? ఇక్కడ నిర్మల తర్వాత నుంచి వాళ్ళ చెల్లె నుంచి ఐస్ క్రీమ్లు అయితే తీస్తున్నారు. ఇక్కడైతే అనేక రకాలైనటువంటి ఇక స్నాక్స్, తర్వాత మంచి చూడండి ఇక్కడ ఆ పేర్లన్నీ కూడా నాకైతే నోరు తిరగట్లేదు. నిర్మల వాళ్ళ మంచి ఐస్ క్రీమ్ తీసుకున్నారని తింటున్నారు. నేనైతే తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోలేదు. ఫ్రెండ్స్ మొత్తం అంతా అయితే ట్రైబల్ మ్యూజియం అయితే మొత్తం తిరిగేసాం. చూస్తారు కదా, మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. నిర్మలకి ఏ విధంగా అనిపించింది ఒక ట్రైబల్ మ్యూజియం? ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు కదా, ఇదే ఫస్ట్ టైం.
చాలా బాగుంది. బొమ్మలు నీటి కూడా మనసులు చూసినట్టుంది. సేమ్ ఆ లోపల వెళ్ళాం కదా ఆ యొక్క బొమ్మల దగ్గర, అంటే మ్యూజియం లోపల. అక్కడికి వెళ్ళిన తర్వాత సేమ్ మనకి మనం చూసుకున్నట్టు అనమాట. అలానే ఉంది కదా. మీరు ఎప్పుడైనా ఇంతకు ముందు యొక్క అరకు ట్రైబల్ మ్యూజియం విజిట్ చేస్తుంటే కనుక కామెంట్ చేయండి, మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. మేమైతే కనుక ఇక్కడ ఒక 3 ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం ఈ రోజు. ఒక ట్రైబల్ మ్యూజియం, తర్వాత కాఫీ మ్యూజియం, పద్మాపురం గార్డెన్, ఇవన్నీ కూడా చూపిద్దాం అనుకున్నాం. కాకుంటే టైం అయితే ఇప్పటికే 4:15 అయితే అవుతుంది ఇప్పుడు. అందుకని చెప్పి ఇంటికి వెళ్ళాలి కదా, టైం అవుతుంది. ఇక్కడ నుంచి మేము రావడానికి కొద్దిగా ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. మళ్ళీ ఈవినింగ్ అయితే ఇంకా రిటర్న్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, ఇంకా ట్రాఫిక్ అయితే పెరుగుద్దని చెప్పేసి మేమైతే ఈ యొక్క ట్రైబల్ మ్యూజియం మీకైతే చూపిస్తున్నాము. మరి ఎప్పుడైనా వస్తే కనుక ఈ యొక్క 2 కూడాను, ఇక్కడ అరకులు ఉన్నవన్నీ కూడాను మీకైతే చూపిస్తాము. మీకు ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రావెల్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడైతే ఇంటికి వెళ్తాం. బాయ్ ఫ్రెండ్స్. ఇందాక గాలి కొడుతుంటే పిల్లలు నేను ఇంకా నీటి పైన తీసుకెళ్ళి ఆడుకుంటారేమో అనుకున్నాను నేను. కాకుంటే ఇక్కడ ఈ విధంగా అయితే ఆడుతున్నారు, చూస్తున్నారు కదా.